రోజు రోజుకి జగన్ కు కేసుల బెడద వెంటాడుతోంది. కొన్ని స్కాముల్లో ప్రత్యక్షంగాను, మరికొన్ని కేసుల్లో పరోక్షంగాను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు వినిపిస్తోంది. అంతేకాదు కొన్ని కుంభకోణాల్లోనూ జగన్ పేరే ప్రధానంగా తెరపైకి రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే దేశంలో సంచలనంగా మారిన ముంబై నటి జత్వానీ కేసులో సీఎంఓ పాత్ర తెరపైకి వచ్చింది. అంతేకాదు ఐపీఎస్లకు ఆదేశాలని సీఎంఓ నుంచే వచ్చాయనేది కూడా తాజా విచారణలో వెల్లడైంది. ఒక ఫోర్జరీ చీటింగ్ కేసుల్లో రాష్ట్ర పోలీసు అధికారులు ఇంతలా ఎందుకు వ్యవహరించారంటే అందుకు కారణం సీఎం పేషి ఇందులో కీలకంగా వ్యవహరించిందట. ఇందుకు సంబంధించిన రాతపూర్వక వాంగ్మూలంలో ఐపీఎస్ విశాల్ గున్ని అన్ని చెప్పేశారనేది సమాచారం. అంటే అప్రూవర్ గా గున్ని మారిపోయారన్నమాట. ఇటు బాబాయ్ హత్య కేసులోనూ చంద్రబాబు జోక్యం చేసుకోవాలని సునీత అభ్యర్థించారు. దీంతో అప్రూవర్ గా మారిన దస్తగిరిని మరోసారి తెరపైకి తెస్తున్నారు. మరోవైపు మద్యం కుంభకోణంలోనూ బ్యావరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి కూడా అప్రూవర్ గా మారిపోయారు. ఇక రఘురామ కేసులో జగన్ మెడకి ఉచ్చు బిగుసుకునేలా ఉంది. ఇందులో అప్పటి విజిలెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు కీలకంగా వ్యవహరించారు. ఈ కేసులో జగన్ A3గా ఉన్నారు. A4 గా విజయ్ పాల్ కి ఇప్పటికే న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. ఇలా జగన్ కి అప్రూవర్ల బెడద ఉంది. అంతేకాదు పరారీలో ఉన్న ఇంకొంతమంది అధికారుల రూపంలోనూ జగన్ సమస్యలు ఎదుర్కొనున్నారనే అవకాశం ఉంది. మరి కేసులు స్కామ్ల రూపంలో జగన్ చుట్టూ ముసిరిన ముంపు ఎటువైపునికి దారితీస్తుందో ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు మరింత సమాచారం అందిస్తారు. టీవీరావు, చెప్పండి, జగన్ చుట్టూ ఇన్ని రకాల ఉచ్చులు బిగుసుకున్నాయి. ప్రస్తుతం దీని నుంచి బయటకు వచ్చే ప్రయత్నంలో ఏ రకమైన ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది అటువైపు నుంచి? గాయత్రి, జగన్కు సంబంధించినటువంటి ఏదైతే అధికారులు పూర్తిగా ప్రమేయంతో జరిగినటువంటి ఈ కేసులకు సంబంధించిన వ్యవహారంలో చివరకు అటు ఇటు తిరిగి ఇటు జగన్కి చుట్టుకునేలా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇందులో అప్రూవర్ల బెడదే జగన్కు ముసురుతోంది అన్న ఉదాహరణలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూస్తే ఇప్పుడు జత్వానీ ముంబై నటి కేసు కూడా ఇదే తరహాలో ఉంది. ఏదైతే ఇప్పుడు అధికారులు ఐపీఎస్ అధికారులు, కింది స్థాయి పోలీసులు, అలాగే A1గా ఉన్నటువంటి విద్యాసాగర్ వీరందరూ కూడా ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారంగా చూస్తే సీఎంఓ పేషీ నుంచే తమకు ఆదేశాలు అందాయి అనేటటువంటిది ఇక్కడ ప్రధానంగా తెలుస్తోంది. మరి ఇందులో A2గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు కీలకంగా వ్యవహరించారు. మరి వీరికందరికీ కూడా సీఎంఓ పేషీ నుంచి ఇక్కడ ఆదేశాలు అందాయి అంటే సీఎంఓ పేషీలో నుంచి ఎవరికి ఆదేశాలు అందినా ప్రధానంగా వ్యవహరించింది అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి. ఇస్తే వీరివ్వాలి, లేకపోతే వీరి ఆదేశాలు లేకుండా ఎవరు కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. మరి సీఎంఓ పేషీలో ఉన్నటువంటి ఆ ఇద్దరు వీరేనా, లేదంటే ఇంకెవరైనా ఉన్నారా అనేటటువంటిది ఇప్పుడు తేలాల్సి ఉంది. మరి ఇప్పటికే విశాల్ గున్ని ఇచ్చినటువంటి వాంగ్మూలం, రాతపూర్వక వాంగ్మూలంలో కూడా ఇందులో ఎవరెవరు ఇందులో పాత్రదారులు, సూత్రధారులు ఎవరనేటటువంటిది కూలంకషంగా ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఆయన A6గా అంటే నిందితుడు ఆరో నిందితుడిగా చేర్చడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఆయన తనపై ఉన్నటువంటి నిబంధనలన్నీ కూడా తొలగించాలని కోరుకోవడం కూడా జరిగింది. మరి ఈ కేసు ఇలా ఉంటే కనుక ఇందులో జగన్తో కూడా ఏదైతే A1 నిందితుడు విద్యాసాగర్ ఏదో ఒక కేసుకు సంబంధించినటువంటి విషయంలో జిందాల్తో కలిశారు అనేటటువంటిది కూడా ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది. మరి ఇందులో కూడా నిజానిజాలు వెలికిలోకి రావాల్సి ఉంది. మరి మరోవైపు చూస్తే ఇటువైపు రఘురామకృష్ణరాజు రాజద్రోహం కేసులో కూడా విజిలెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా దీనిలో కీలకంగా వ్యవహరించారు. మరి A3గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఈ కేసులో A3గా ఎఫ్ఐఆర్ నమోదైంది. మరి మరోవైపు చూస్తే A4గా ఉన్నటువంటి విజయ్ పాల్ దర్యాప్తు అధికారి, ఈయన ప్రధానంగా తొలుత ఈయన దగ్గర నుంచే విచారణ ప్రారంభించారు. ఈ విచారణ ప్రారంభించిన తర్వాత ఇక్కడ కీలకంగా చూడాల్సింది ఏంటంటే A4కే న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. మరి A4కి నిరాకరిస్తే A3గా ఉన్నటువంటి జగన్ పరిస్థితి ఏంటి? ఇందులో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి A4 విజయ్ పాల్ వీరు కానీ దొరికితే కనుక ఈ అప్రూవర్గా మారేటువంటి అవకాశం ఉందనేటటువంటిది పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి సమాచారం. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా జగన్కు అప్రూవర్గా మారితే ఎవరైనా తలనొప్పులు వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. అందున A4గా ఉన్నటువంటి వారికే
బెయిల్ నిరాకరిస్తే మరి A3గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటనేది ఇక్కడ ఒక ప్రశ్నార్థకం. అంతేకాకుండా బాబాయ్ మర్డర్ కేసులో కూడా ఇదే వ్యవహారం. దస్తగిరి అప్రూవర్గా మారి అన్ని విషయాలు చెప్తానని ఉవ్విళ్ళూరుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్కు మరో తలనొప్పి పొంచి ఉంది. మరి ఇప్పుడు బాబాయ్ కేసుకు సంబంధించి ఇప్పటికే సునీత కూడా చంద్రబాబుని సంప్రదించారు. చంద్రబాబు కూడా ఈ కేసులో పూర్తిగా సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. మరి ఇదంతా ఒక ఎత్తు అయితే గనక మద్యం స్కామ్కి సంబంధించి లిక్కర్ స్కామ్లో దాదాపుగా 60,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఇప్పటికే ప్రాథమిక నివేదికలో ఏపీ ప్రభుత్వం నివేదించింది కూడా. మరి ఈ నివేదనకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ సూచించేటటువంటి అంశాలు ఏంటంటే ఇక్కడ కూడా వాసుదేవరెడ్డి బేవరేజెస్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి కూడా అప్రూవర్గా మారాడనేటటువంటిది సమాచారం. ఎందుకంటే ఆగమేఘాల మీద ఆయన అరెస్ట్ చేసినటువంటి అధికారులు వెంటనే ఛార్జ్షీట్ దాఖలు చేసేసి నిజాలు నిగ్గు తేలుస్తామని చెప్పినటువంటి తర్వాత ఆయన్ని 3 రోజులుగా రహస్యంగా విచారించారు. మరి ఈ 3 రోజుల రహస్య విచారణలో ఆయనకు సంబంధించినటువంటి అంశం పూర్తిగా ఏదైతే అప్రూవర్గా మారాడు అనేటటువంటిది మాత్రం ప్రధానంగా వినిపిస్తుంది. మరి ఏది ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఈ అప్రూవర్లుగా మారినటువంటి వారందరూ కూడా ఇంకా కూడా కేసు లోతుల్లోకి వెళితే కీలక వ్యక్తులు కూడా అప్రూవర్లుగా మారేటువంటి అవకాశం ఉంది. ఈ అప్రూవర్లుగా మారినటువంటి ఈ కీలక 4 అంశాలకు సంబంధించి జగన్కు మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అనేటటువంటిది నిపుణులు చెప్తున్నటువంటి మాట. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.